హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ ఇక్కడ ఈరోజు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ విషయాలన్నీ జరుగుతున్నాయి తన లైఫ్లో అని ఆలోచిస్తున్నారు. బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈరోజు. అండ్ మీ పర్సన్ అయితే మీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో అసలు రిలేషన్ ఉన్నట్టా లేనట్టా అనేది మీకు ఎలా చెప్పాలి, మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ ఎలా చెప్పాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మీరు తన హీలింగ్ జర్నీ ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు హీలింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో దానికి మీరు రెస్పాన్సిబుల్ అయితే కాదు. సో మీరు రెస్పాన్సిబుల్ కాకపోయినా కూడా మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని. సో అందుకే యూనివర్స్ ఏం చేస్తుంది అని అంటే, ఏదో రకంగా మిమ్మల్ని మాట్లాడుకునేలా చేస్తుంది త్వరలో. అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యేలా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. అండ్ మీ పర్సన్ ఇక్కడ మీతో కమ్యూనికేట్ చేయాలి అని ఉన్నారు, కానీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీ పర్సన్. అసలు చెప్పలేమన్నమాట అంతా. సపోజ్ మీరు ఎక్కడైనా ఏదైనా నెంబర్స్ నుంచి కాల్స్ చేసినా ఇప్పుడైతే మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు. కానీ కొంతమంది అయితే కోపంగా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ కోపంగా మాట్లాడుతున్నారు, ఇంకా ఎవరైతే అలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇంకా ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి మీరు, అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం స్పేస్ ఇవ్వండి. అంటే వాళ్ళని ఇంకా ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. కొంతమంది ఆ హీలింగ్ జర్నీ నుంచి బయటపడటానికి చాలా టైం పడుతుంది. కొన్ని రాసుల వాళ్ళు ఏంటంటే కొంచెం స్లోగా ఉంటారు, మొండి ఘటంలా ఉంటారనమాట. అంటే స్టబర్న్ ఎనర్జీస్ అని చెప్తాను కదా నేను, అది చాలా స్టబర్న్ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది కరెక్ట్గా, ఇది రాంగ్, ఇది రైట్ అని తెలుస్తుంది. తెలిసినా కూడా ఆ రైట్ థింగ్ని యాక్సెప్ట్ చేయడానికి వెయిటింగ్లో పెట్టేస్తారు అవతల వాళ్ళని. సో ప్రస్తుతం అదే నడుస్తుంది. రీయూనియన్ జరగని వాళ్ళు, ఇంకా కాల్స్ అండ్ మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. మీ పర్సన్ మీకు మెసేజ్ పెట్టడానికి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ని అయితే చూస్ చేసుకుంటారు. చాలామందికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ద్వారా చాటింగ్ స్టార్ట్ అవుతుంది. జనరల్గా వాట్సాప్లో వెయిట్ చేస్తుంటారు మీరు, అంటే అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ మాట్లాడతారు అని. కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అక్కడే మాట్లాడతారు. అండ్ ప్రజెంట్ మీ పర్సన్కి కొంచెం హెల్త్ కూడా బాగలేదు. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, నెక్ పెయిన్ ఇట్లా వస్తుంది. ఎందుకు అని అంటే అలా జరగడానికి కారణం కూడా చక్రాస్ బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. థ్రోట్ చక్ర బ్లాక్ అయిందనుకోండి, కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడరు. ఆ కమ్యూనికేషన్ వల్ల చాలా గొడవలు తెచ్చుకుంటారు. అండ్ నెక్ పెయిన్ వస్తుంది. అండ్ స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయింది. స్వాదిష్టాన చక్రం బ్లాక్ అవడం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మెయిన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు కూడా చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. సో స్ట్రెచ్ చేయడానికి చూడండి మీ బాడీని. మార్నింగ్ అండ్ ఈవినింగ్ యోగా చేయడానికి చూడండి, లేదా జాగింగ్ చేస్తారు కొంతమంది, అది కూడా చేయండి. ఎందుకంటే దీని రెండిట్లో కూడా బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈ చక్రాస్ బాగా పనిచేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. లేదు జాగింగ్ చేయలేను అనుకుంటే యోగా మాత్రమే చేయండి, అది ఇంకా బెస్ట్. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.
ఇక్కడ మీ పర్సన్కి చాలా ఈగో ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ. అండ్ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామన్నా, లేదా కాల్ చేద్దామన్నా, మెసేజ్ చేద్దామన్నా కూడా ఏదో ఒక విషయం గుర్తు రావడం, మళ్ళీ ఆగిపోవడం, ఇదే జరుగుతుంది. కానీ ఈ హీలింగ్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా మంచిది. అసలు నన్ను అడిగితే టోటల్గా థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల వచ్చిన షాక్ ఏదైతే ఉందో, డిప్రెషన్, అది కంప్లీట్గా హీల్ అయిన తర్వాతనే ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మీ పర్సన్కి ఎవరు చెప్పలేదు ఆ విషయం, కానీ మీ పర్సనే డైరెక్ట్గా సొంతంగా తీసుకునే డెసిషన్ అనమాట అది. అది చాలా మంచి డెసిషన్. ఎందుకు అంటే తన మైండ్లో ఇంకా అవే ఉంటాయి. వాళ్ళతో గొడవపడ్డ సిచ్యువేషన్స్, వాళ్ళన్న మాటలు, వీళ్ళు ఆ మాటలు విని వీళ్ళు ఏడవటం, ఇవన్నీ ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. సో అలాంటి పరిస్థితిలో వచ్చి ఇంకో రిలేషన్ యాక్సెప్ట్ చేయాలి, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేయాలి అని అంటే అది అయ్యే పని అయితే కాదు. సో వాళ్ళకి కావాల్సినంత స్పేస్ వాళ్ళని తీసుకొని ఇవ్వండి. స్పేస్ తీసుకున్న తర్వాతనే మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. ఇంకా రావట్లేదు అని వాళ్ళని తిట్టుకోవడం, నిందలేయడం వాళ్ళ మీద, అలాంటివి చేయకండి దయచేసి. మీరు ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ పంపండి. మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వాలి, తన మనసులో ఉన్న ఆ దుఃఖం ఏదైతే ఉందో అదంతా పోవాలి అని మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపండి ఇక్కడ నుంచి. అవి తప్పకుండా రిసీవ్ అవుతాయి అక్కడికి. ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో అప్పటి నుండి మీరు బ్లాక్ చేసినప్పటి నుంచి కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ మీరు ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళారో మీ పర్సన్ కూడా అప్పుడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు మళ్ళీ ఆ డిప్రెషన్ మూడ్లోంచి బయటకు వచ్చి మీ బిజినెస్ మీరు చూసుకుంటున్నారు, మీ జాబ్స్, మీ కెరీర్ ఇవన్నీ చూసుకుంటున్నారు ఇప్పుడు. సో మీ పర్సన్ కూడా అక్కడ సేమ్ అలానే ఆ హీలింగ్ జర్నీలోంచి బయటకు వస్తూ వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ జాబ్స్ అవన్నీ చూసుకుంటూ అట్లా ట్రావెల్ చేస్తున్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ట్రావెల్ చేస్తున్నారు మీరు. సో ఇదొక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అని ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రతి విషయంలో. మ్యూజిక్ వింటూ హీలింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ మీరేం చేస్తున్నారని అంటే మీరు మీ వర్క్ మీద పెడుతున్నారు మైండ్ అంతా. అలా పెట్టి మీ మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి చూస్తున్నారు. మీరు ఈ రకంగా హీలింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే అటు మీ పర్సన్ ఎలా హీలింగ్ చేసుకుంటున్నారో కొన్ని టాపిక్స్ని తీసుకొని, అలాగే మీరు కూడా ఇక్కడ సేమ్ కొన్ని విషయాల మీద మైండ్ అంతా పెట్టి టైం ఇన్వెస్ట్ చేసి మీ హీలింగ్ జర్నీ మీరు చేస్తున్నారు. సో అలా ఉంటుంది. అక్కడ మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతే, ఎలా ఫీల్ అయితే మీరు కూడా అలాగే రియాక్ట్ అవుతారు, అలాగే ఫీల్ అవుతారు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎవరికోసమైనా మీరు చూడొచ్చు. వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో సింక్ అవుతుంది. అండ్ మీకు రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికి పింగ్ చేస్తే మీరు నేను డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ త్వరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. చాలా టైం అయితే దగ్గర పడిపోయింది. అండ్ కాల్స్ అండ్ మెసేజెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా చాలామందికి అయితే రీయూనియన్ అవుతుంది, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది.
అండ్ ఇక్కడ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. అసలు మిమ్మల్ని యూనివర్స్ ఎందుకో సెపరేట్గా ఉంచింది. మీ కర్మ బేస్డ్ సెపరేషన్ ఇది. సో ఇప్పుడు ఆ కార్మిక్ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి మీరు అండ్ మీ పర్సన్ కమ్యూనికేట్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. అండ్ మీ పర్సన్ అండ్ మీరు తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. అక్కడ నుంచే మీరిద్దరూ చాట్ స్టార్ట్ చేస్తారనమాట. సో డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. డివైన్ టైమింగ్ వచ్చే వరకు మీరు సిచ్యువేషన్ని ఫోర్స్ చేయకండి. ఎందుకంటే ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అనుకున్నాం మనం. కాబట్టి యూనివర్స్కే ఛాన్స్ ఇవ్వాలి మీరు. యూనివర్స్ ఎప్పుడైతే మిమ్మల్ని కలపాలని అనుకుంటుందో అదే డివైన్ టైమింగ్ అనమాట. అప్పుడే మీరు కలుస్తారు. ఆ రోజు నుంచే కమ్యూనికేట్ చేసుకుంటారు. సో ఈ వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.